హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం. పంచదారతో కాదండి, బెల్లంతో ఇలా రవ్వ లడ్డు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. జీడిపప్పు ఎగుతుంది, రెడ్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగించుకుని దీంతో 2 కప్పుల వరకు నేను పిండి తీసుకున్నా. ఇదిగోండి, 2 కప్పుల వరకు రవ్వ తీసుకుని ఇలా వేయించుకోవాలి. లైట్గా రెడ్ కలర్లో రావాలి పిండి. ఈ రవ్వ ఉప్మా రవ్వ. రవ్వ వేగి మంచి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ వచ్చినప్పుడు ఇలా తీసేయాలి. బాగా మాడనివ్వకూడదు. బాగా మాడితే రవ్వ లడ్డు అనేది టేస్ట్ పోతుంది. ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టండి. రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదే పాన్లో ఇలాంటి కప్పుతో 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, దీంతో 1 కప్పు బెల్లం తీసుకోండి. తీసుకుని ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోయండి. మీకు కొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేసుకోండి దీంట్లోనే. ఇది బాగా కరిగి తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలి దీన్ని. ఇలా బెల్లం ఒకసారి కరిగిన తర్వాత ఒక్కసారి దీన్ని వడకట్టుకోండి. దీంట్లో ఏమైనా నలకలు, డస్ట్, ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే పోతాయి. మరుగుతుంది బెల్లం బాగా. ఇది కొంచెం కరిగి తీగపాకం వస్తే సరిపోతుంది. ఇదిగా చూసారు కదా, కొంచెం ఇలా వస్తే సరిపోతుంది. ఈ టైంలో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వని దీంట్లో వేసి కొంచెంగా కలుపుకుందాం. బెల్లం మొత్తం పిండికి పీల్చుకుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసాను దీంట్లో. మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా కలుపుకొని ఒకసారి మూత పెడదాం. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. కొంచెం సేపు అయినాక మూత తీసిన తర్వాత ఇదిగో ఇలా అయ్యింది. కొంచెం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి దీంట్లో. ఇలా తీసుకుని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. ఇలా చిన్న లడ్డూలు చేసుకోండి. చూసారా బెల్లం రవ్వ లడ్డూలు ఎంత బాగున్నాయో? మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.